ఆంధ్రప్రదేశ్లో వైనాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణరంగంలోకి దిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు జనం కర్రు కాల్చి వాత పెట్టారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టిన అదే ప్రజలు మధ్యలో 5ను లేపేసి 11 స్థానాలకే పరిమితం చేశారు. ఈ ఫలితాలను ఏమాత్రం ఊహించని వైఎస్ జగన్ రిజల్ట్స్ రోజున మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలకు తాను ఎంతో చేశాను అని, ఇలా ఎలా జరిగిందో తనకు అర్థం కావడం లేదు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రిజల్ట్ సంగతి ఏమో కానీ జగన్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. తమ పార్టీకి విపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్కు జగన్ వినతి పత్రం సమర్పించారు. అయితే అసెంబ్లీలో 23 మంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అని, అలాంటిది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా సాధ్యమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. కానీ జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. గతంలో 151 మంది ఎమ్మెల్యేలతో బలంలో విజయగర్వంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జగన్ నేడు 11 మంది సభ్యులతో ఒక మూలన కూర్చోవాల్సి వచ్చింది. కూటమి ఎమ్మెల్యేల ముందు తాము నిలబడలేము అన్న భయంతో శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా 2 నిమిషాల్లో ముగించి వేగంగా కారెక్కి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిపోయారు జగన్. ఆ తర్వాత వైసీపీ అధినేత అసెంబ్లీలో కనిపించడం మానేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామని జగన్ తేల్చి చెప్పారు. ఇది సరైన నిర్ణయం కాదని, నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన దశలో ఇలా వెనక్కి తగ్గడం కరెక్టు కాదని జగన్కు పలువురు సూచిస్తున్నారు. స్వయంగా ఆయన చెల్లెలు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైతం జగన్పై సెటర్లు వేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాను అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదంటూ చురకలంటించారు. ఇక ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చాన్యాంశమవుతున్నాయి. గుంటూరులో ఆదివారం రాత్రి జరిగిన పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒక తెలుగువాడు తొలిసారిగా దేశ ప్రధాని కాబోతున్నాడు అని, ఈ కార్యానికి తెలుగుదేశం పార్టీ అడ్డురాదని ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చొరవ వల్లే నంద్యాలలో పివి నరసింహారావు రికార్డు స్థాయి మెజారిటీ సాధించి ప్రధానిగా దేశాన్ని పాలించారని ఆయన తెలిపారు. ఇక సంక్షేమ పథకాలకు ముందు తెలుగును చేర్చారు తప్పించి తన పేరు, తన వాళ్ల పేర్లు పెట్టుకోలేని గరికపాటి అన్నారు. అంత పెద్ద మహానాయకుడైన ఎన్నికల్లో ఓడిపోయి 1989 నుంచి 1994 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు అని ప్రశంసించారు. ప్రజల తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అసెంబ్లీకి రాను అని చెప్పకుండా సభకు వెళ్లి ప్రజా సమస్యలు చర్చించారని గరికపాటి నరసింహారావు గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా గరికపాటి వ్యాఖ్యలు చేసింది వైఎస్ జగన్ను ఉద్దేశించేనా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.